హలో అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? తెలంగాణ, ఆంధ్ర వంటలకి స్వాగతం. ఈరోజు వంటగా చిన్న టిప్ చెప్తా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ దగ్గరకొచ్చినా నేను. నాకిది చూడగానే షేర్ చేయాలనిపించింది. ఇది వాటర్ ప్యూరిఫైయర్ మేము తీసుకొని ఒక 20 సంవత్సరాలే ఉంటది. అప్పుడు వాటర్ ప్యూరిఫైయర్‌కి ఈ ట్యాప్ దగ్గర మనకి ఏమి మూత లెక్క రాకుండే పాత వాటికి. ఇప్పుడు కొత్తగొచ్చిన వాటికి ఇట్లా ముయ్యనీకుంటుంది. సో, దేనికైతే రాదో అక్కడ దోమలు, ఈగలు అన్నీ ఇట్లా ముసురుతాయి. అవి కూడా నీళ్ళు తాగాలి కాబట్టి, మనం పోయి ఓపెన్ చేసి తాగినా ఏదో ఒక ఎట్లనో గలీజ్‌గా అనిపిస్తది. కడిగి తాగినా కూడా ఇట్ ఏందో మంచిగా అనిపియదు. అయితే మమ్మీకి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇది టూత్ పేస్ట్ డక్కన్ కోల్గేట్ టూత్ పేస్ట్ ఉంటది కదా! దాని డక్కన్ అది. మమ్మీ అది తీసుకొని దాన్ని మంచిగా కడిగేసి ఆ వాటర్ ప్యూరిఫైయర్‌కి ఇట్లా మూతలాగా తొడిగేసింది. అది చూడండి ఎంత కరెక్ట్ ఫిట్ అయితుంది. మీ దగ్గర ఇది కోల్గేట్ అనే కాదు, ఏదైనా క్రీమ్స్‌వి కూడా మూతలుంటే అవి మీ వాటర్ ప్యూరిఫైయర్‌కి సెట్ అయితే మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. హైజీనిక్ ఉందనిపిస్తది. పోంగానే దోమలు, ఈగలు కనిపియకపోతే తాగడానికి కూడా మంచిగా అనిపిస్తది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.